శరీరం అనేది పంచతత్వం నుంచి తయారైంది. ఆత్మలో పంచ సూక్ష్మ శక్తితో తయారైంది. ఏమని శక్తి తెలుసు కదా, లైట్, మైండ్, మనసు, బుద్ధి, సంస్కారం, ఈ 5. సేమ్ శరీరం కూడా పంచతత్వం నుంచి తయారైంది. ఒక్క తత్వం లేదంటే కూడా ఇబ్బంది. ఫర్ ఎగ్జాంపుల్, భూమి తత్వం అంటే దాని యొక్క సపోర్ట్ శరీరంకి ఎక్కడ దొరుకుతుంది తెలుసు. భూమి తత్వం అంటే మన శరీరం లేకుండే బోన్స్ కానీ మసిల్స్, బోన్స్ మసిల్స్ తెలుగు ఏం చెప్తారు, ఎముకలు, ఇది వచ్చి భూమి తత్వం. ఓకే. జలతత్వం అంటే నీళ్ళు. జలతత్వం అంటే మనకు అందరికి తెలుసు, బ్లడ్ కానీ యూరిన్ కానీ వాటర్ కానీ జలతత్వం శరీరం ఉంది కదా, గ్లాండ్స్ కానీ ఇదంతా జలతత్వం. నెక్స్ట్ అగ్నితత్వం అంటే టెంపరేచర్ చూస్తారు కదా, టెంపరేచర్ ఏం లేదంటే ఓం శాంతి, టెంపరేచర్ మెయింటైన్ కావాలి కదా. ఓకే, సో అగ్నితత్వం ఉంది. నెక్స్ట్ వాయుతత్వం ఉంటే ప్రాణం, గాలి లేదంటే ప్రాణం అవుతుందని చెప్తారు కదా, వాయుతత్వం ఉంది కదా. సరే, నెక్స్ట్ ఆకాశతత్వం ఎక్కడ ఉంది? శరీరంలో ఆకాశతత్వం ఎక్కడ ఉంది? లేదా గాలి స్థలం, ఖాళీగా ఏదంతా ఉందో అదంతా ఆకాశతత్వం. ఆకాశవాణి చెప్తారు కదా, రేడియోలు వింటాం కదా, ఆకాశవాణి అంటే అదే చెప్తారు. ఇక్కడి నుంచి వచ్చేది ఆకాశతత్వం ఉంటే ఇక్కడ ఉండాలి. అంటే వాస్తవం ఏమంటే ఇది అర్థం చేసుకోవాలి. దానికి ముందు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. భూమి తత్వం ఉంటే దానికి ఏమి మనకి వెళ్తుంది? భోజనం, మసిల్స్ కానీ బోన్స్ భోజనం తీసుకుంటే ఫుడ్ వచ్చి భూమి తత్వంతో కనెక్ట్ అయింది. నెక్స్ట్ వాటర్, జలతత్వం అంటే నీళ్ళు వచ్చి వాటర్ జలతత్వం. మూడవది వచ్చి అగ్ని అంటే సీజన్, ఎన్వైరన్మెంట్. ఎక్కువగా వేడిగా ఉంటే ఫ్యాన్ కానీ ఏసీ ఆన్ చేసుకుంటాం, చాలా చలి ఉంటే స్వెటర్ షాప్ వేసుకుంటాం. ఎందుకు? మెయింటైన్ చేయాలి కదా అగ్నితత్వం. అగ్నితత్వం అంటే ఎన్వైరన్మెంట్ లేదంటే సీజన్, ఇదంతా అగ్నితత్వంతో సంబంధం. నెక్స్ట్ గాలితత్వం తెలుసు, బ్రీతింగ్, శ్వాసం, ఇదంతా గాలి. నెక్స్ట్ ఆకాశతత్వం అంటే అదే పెండింగ్ ఉంది కదా, అట్లే. ఇక్కడ ఇంకో పాయింట్స్ ఏంటంటే భోజనం లేకుండా ఒక వ్యక్తి 1 month బతకచ్చు. భోజనం లేకుండా 1 month బతకచ్చు. నేను కూడా ఒకసారి ఫాస్టింగ్ అంటే తెలుసు కదా, ఇక్కడ కూడా మాత్రం సత్యనారాయణ గారు వాళ్ళు నేర్పిస్తారు కదా, అని వాటర్ తీసుకుని వెళ్ళాము. అట్లా నేను కూడా 22 days ఫాస్టింగ్, ఏం లేదు, ఓన్లీ వాటర్, లెమన్, ఇంకేం లేదు. 22 days ఫాస్టింగ్ ఉండేది, భోజనం ఏం లేదు, వంట చేసే పని ఏం లేదు, యోగం చేసేది, మురళి చదువుకునేది, స్టడీస్ ప్రిపరేషన్ చేసేది. 22 days ఏం కాలేదు, వెయిట్ లాస్ అయింది అంతే. అంటే భూమి తత్వం లేకుండా, ఫుడ్ లేకుండా 1 month బతకొచ్చు, ఏం అయ్యలేదు, ఎవరు సరే వదిలేక సాధ్యం. నెంబర్ 2, జలతత్వం లేదంటే, నీళ్ళు లేదంటే మ్యాక్సిమం 1 week బతకొచ్చు. భోజనం లేదంటే 1 month, నీళ్ళు లేదంటే 1 week. ఓకే, ఇప్పుడు అగ్నితత్వం బ్యాలెన్స్ లేదంటే ఏమవుతుంది? పేపర్లు అప్పుడు న్యూస్ వింటాం కదా, ఎక్స్ట్రీమ్ హాట్ అంటే 1 day బతకొచ్చు, లేదంటే సరైన వదిలేస్తారు. వేడి ఎక్కువ అయింది, ఎంతమంది సరైన వదిలేస్తారు కదా. అట్లనే కాశ్మీర్ కానీ ఫారిన్ చాలా కోల్డ్ అయితే కూడా 1 day బతకొచ్చు, తర్వాత సరైన వదిలేస్తారు.
సో భూమి తత్వం లేకుంటే 1 month, జలతత్వం లేదంటే 1 week, అగ్నితత్వం బ్యాలెన్స్ లేదంటే 1 day, గాలి తత్వం లేదంటే 1 hour మ్యాక్సిమం. అది మనం చూస్తాం కదా, ఎవరన్నా నీళ్ళు 20 minutes ఉండాలి కదా, అట్లంతా చేస్తారు కదా. సో మ్యాక్సిమం 1 hour అంతే గాలి తత్వం లేదంటే. కానీ ఆకాశ తత్వం లేదంటే 1 week మాత్రం బతకచ్చు అంతే. 1 week తర్వాత వచ్చాను. ఇప్పుడు చెప్పండి, ఆకాశ తత్వం అంటే 1 month, భూమి తత్వం లేదంటే ఓకే బతకచ్చు. జలతత్వం అంటే 1 week, ఇది అగ్ని వచ్చి 1 day, వాయుతత్వం అంటే 1 hour మ్యాక్సిమం. ఆకాశ తత్వం లేదంటే ఓన్లీ 1 week అంతే వంశం. ఆకాశ తత్వం అంటే ఏమి అర్థం చేసుకోండి. ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంది. ట్రాఫిక్ జామ్ అంటే ఏమి అర్థం? ఒక వెహికల్ కూడా ముందర వెళ్ళేది సాధ్యం లేదు, అన్ని క్యాప్ లేదు. ఎందుకు? స్పేస్ లేదు. స్పేస్ అంటే ఆకాశ తత్వం. అట్లనే మన లోపల వచ్చి ఆకాశ తత్వం లేదంటే బ్లడ్ సర్క్యులేషన్ కానీ, బ్రీతింగ్ కానీ, ఇది కానీ ఒక్కటితో మూవ్మెంట్ లేదు, అన్ని జామ్ అవుతుంది. అందుకే చేసుకుంటే ఒక్క 1 minute ఓం శాంతి. ఎందుకు? బ్లాక్ అయింది కదా, జామ్ అయింది కదా, ఆకాశ తత్వం లేదు కదా, ఫినిష్ 1 minute. ఈ రూమ్ మొత్తం వచ్చి వాటర్తో ఫిల్అప్ చేస్తుంది. మన అందులో లోపల ఉంటారు. ఏం చేస్తుంది? బతికేకి అవుతుందా? వాటర్ అట్లా వాటర్ అంటే కొంచెం మూవ్ అవుతుంది. వాటర్ లేదు, మట్టి వేసేస్తే ఏం షేక్ చేసేకి అవుతుందా? ఎందుకు? ఆకాశతత్వం లేదు. ఆకాశతత్వం స్పేస్ ఉంటేనే, శరీరం ఉంటే అన్ని అవయవాలు కానీ ఆర్గన్స్ కానీ ఫంక్షన్ అవుతుంది, లేదంటే లేదు. హార్ట్ ఎప్పుడు బ్లాక్ అయింది? 1 minute చాలు, హార్ట్ అటాక్ ఫినిష్ వంశం. బ్లాక్ అంటే స్పేస్ లేదు కదా, అది ఆకాశతత్వం. అర్థమైంది కదా? ఎంత సింపుల్ చూడండి. అందుకే 1 month, 1 week, 1 day, 1 hour, 1 minute. సో ఇప్పుడు మనం యోగం చేయాలంటే ఏం చేయాలి? 5 తత్వాలు, ఒక 5 ఎలిమెంట్ ఉంది కదా, పాంచతత్వం ఒక ప్రభావం నుంచి బయట రావాలి. అప్పుడు యోగం కుదురుతుంది, యోగం చేసేయగలుగుతుంది. ఫస్ట్ ఏం చేస్తాము? అమితల యోగం ఏమైనా వస్తే రాండి అన్నయ్య అక్కయ్య కింద కూర్చొని యోగం చేయండి. ఇది కూడా ఉంది, షీట్ తీసేసి అట్లే మీరు అదే టైల్స్ ఉంది కదా, టైల్స్ పైన లేదంటే అక్కడ మట్టి పైన కూర్చొని అయితే యోగం కుదురుతుందా? కొంచెంసేపట్లో ఉంటాం, తర్వాత ఇట్లా ఇట్లా డ్యాన్స్. ఎందుకు? కింద వచ్చే అంత ఇది లేదు కదా. అందుకే ఏం చేస్తాము? యోగం చేయడం సోఫా కావాలి, బెడ్ కావాలి, లేదంటే ఇట్లా కుర్చీ కావాలి, కంఫర్టబుల్ ఉంటే భూమి తత్వం ఒక ఆకర్షణ నుంచి మనం డిటాచ్ అయితే యోగం కుదురుతుంది. అందుకే బాగా చైర్స్ కానీ లేదంటే బెడ్ వేస్తారు. అందువల్లంతా చూస్తే బెడ్ ఇది కానీ ఎందుకు సాఫ్ట్గా ఉంటుంది. భూమి తత్వం యొక్క ప్రభావం నుంచి మనం బయట ఉండాలి, దాని నుంచి డిటాచ్ కావాలి. అందుకే అదంతా వాడతాం. ఓకే, నెక్స్ట్ జలతత్వం ఒక ప్రభావం నుంచి బయట రావాలి. ఏం చేస్తాం మనం? మొదలు చూస్తాం కదా, అందులో ఎక్కువ వస్తే కొందరు సాక్స్ వాడేది, ఇంకా పాత సాక్స్ అట్లే వాడతారు. బ్యాట్స్మెన్ వస్తే అన్ని వస్తే ఏం చేస్తారు? ఏమన్నా బ్యాట్స్మెన్ వస్తే వాటర్తో క్లీన్ చేస్తారు కదా. అట్లనే కాబట్టి నుంచి యోగం చేయాలంటే అందరూ వస్తే ఏం చేస్తామంటే అగరబత్తి పెట్టాం. ఎందుకు? జలతత్వం ఒక ప్రభావం నుంచి బయట రావాలి కదా, బ్యాట్స్మెన్ నుంచి బయట రావాలి కదా. అందుకోసం అగరబత్తి కానీ సెంట్ కానీ రూమ్ ఫ్రెషనర్ ఉంటే ఓకే. ఇప్పుడు భూమి తత్వం నుంచి డిటాచ్ అయినా, నెక్స్ట్ జలతత్వం నుంచి డిటాచ్.
ఓకే, మీరు ఇంట్లో కానీ ఇక్కడ కానీ అమితులు యోగం చేసి ఓకే మార్నింగ్ బాబా గుడ్ మార్నింగ్ అనేసి యోగం కూర్చుంటారు. కరెంట్ ఆఫ్ అయింది, ఫ్యాన్ లేదు, ఏసీ లేదు, ఇంకా ఎంతసేపు యోగం చేసేవాడు. డోర్ విండోస్ అన్ని ఓపెన్ చేసి పెడతాం. గాలి రాలేదు అంటే యోగం కుదురుతుందా? సపోజ్ కోల్డ్ డిసీజ్ అంటే విండోస్ అది ఓపెన్ చేస్తే హీటర్ పెట్టుకుంటాం. ఇక్కడ అంత పరిస్థితి లేదు. ఆంధ్ర అది మీ ఊరు కొంచెం వేడిగానే ఉంటుంది. కోల్డ్ డిసీజ్ నో ప్రాబ్లం. జనరల్గా కాశ్మీర్ కానీ ఫారెన్ కానీ కోల్డ్ ఎక్కువ ఉండే ప్లేస్. విండోస్ ఓపెన్ చేసి పెట్టే మార్నింగ్ అంత చదివి ఫారెన్ అప్పుడు హీటర్ ఉండకపోతే అంటే అగ్నితత్వం ఒక ప్రభావం బయట వస్తేనే యోగం చేసే సార్. మార్నింగ్ అన్నీ వచ్చినారు యోగం కోసం అని మోక్షాన్ని ఆయన నేను చూడలేదు, 3 రోజులు చూడలేదు. మోక్షాన్ని చెప్పేసి మీరే కదా క్లాస్ ఇక్కడ వచ్చినారు. సరే ఎప్పుడు క్లాస్? 9:30 క్లాస్. ఓకే సరే నేను 9:30కి వస్తాను తీసి వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన 9:30 రాలేదు. ఆయన వచ్చిన తర్వాత లోపల ఎంటర్ అయినారు. వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒకే చైర్ అని చెప్పి లేదు చైర్ తీసి ఆయన అక్కడికి వచ్చి మళ్ళీ వెనకాల చూసి అన్నయ్య ఫ్యాన్ కావాలని ఆయన చెప్తారు. ఎందుకు ఫ్యాన్? యోగం చేయాలి కదా. చైర్ దొరికింది, ఇక్కడ బ్యాట్స్మెన్ ఏమీ లేదు, నో ప్రాబ్లం, బాగానే ఉంది. కానీ టెంపరేచర్ ప్రాబ్లం కదా, వేడిగా ఉంది కదా, అందుకోసం అన్నయ్య ఫ్యాన్ ఆన్ చేయండి అని చెప్పినారు. ఆయన చెప్పినారు ఓకే ఫ్యాన్ ఆన్ చేసి ఇంకో అన్నయ్య వచ్చినారు. ఫ్యాన్ ఉంది వచ్చి అక్కడ ఏమో స్విచ్ ఆన్ చేసినారు. ఎందుకు ఏసీ అది అక్కడ స్విచ్ ఆన్ చేసేసి రిమోట్ ఎక్కడ చూస్తున్నారు. రిమోట్ లేదంటే అది ఎట్లా ఆన్ అవుతుంది? అది ఏమో అక్కడ స్విచ్ ఉంది కదా. అంటే అగ్నితత్వం నుంచి మనం బయట వస్తేనే యోగం కుదురుతుంది. అందుకే బాబా దేవి సంబంధం నుంచి డిటాచ్ కావాలంటే దేహం అనేది పంచతత్వంతో తయారైంది. ఈ పంచతత్వం ప్రభావం నుంచి శరీరం డిటాచ్ అయిన తర్వాతనే ఆత్మ శరీరం నుంచి డిటాచ్ అవుతుంది. సో ఇనిషియల్ అందుకే మనం ఏం చేస్తామంటే ఫ్యాన్ వేసుకుంటాం. అగ్నితత్వం నుంచి ఫ్రీ కావాలంటే ఫ్యాన్. మళ్ళీ నెక్స్ట్ గాలి తత్వం కదా, గాలి తత్వం నుంచి ఫ్రీ కావాలంటే ఏం చేసుకుంటాం? అక్కడ ఉన్నారు ఒక అన్నయ్య. అన్నయ్య మీ పేరేమి? శాస్త్రి అన్నీ ఉన్నారు కదా, ఆయననే మనకంతా సహాయం చేసేది. గాలి తత్వం నుంచి ఫ్రీ అయ్యేది తెలిసిన. ఇక్కడెక్కడ ఎవరు మాట్లాడతారు, ఏది చేస్తున్నారు, అక్క ఏది చూసిన పాపకు మాట్లాడేది. ఇంకా వెనకాల ఇక్కడ ఒక క్లాస్ జరిగితే నేను చూస్తే ఇద్దరు మాత్రమే వాళ్ళు మీ ఇంట్లో ఏముంది ఏం జరుగుతుంది, అక్కడ ఒక క్లాస్ జరుగుతుంది. ఇక్కడ ఏమో కొంచెం బాగుంది. వేరే సెంటర్ ఏమంటే రోడ్ పైన ఉంటుంది కదా, రోడ్ పక్కన బస్ కానీ ఇది కానీ వస్తే ఫుల్ సౌండ్ డిస్టర్బెన్స్. అందుకే గాలి తత్వం నుంచి ఫ్రీ కావాలంటే సాంగ్స్ పెట్టుకుంటాం. సైలెన్స్ మ్యూజిక్ సాంగ్స్ పెడితే ఓకే, దాని యొక్క ప్రభావం పక్కన ఎవరు మాట్లాడతారు వినలేదు, ఓకే అట్లీస్ట్. అందుకే కానీ ఇక్కడ ఏమవుతుందంటే సౌండే రాదు. వాళ్ళతో ఏమో స్పీకర్ కొంచెం సెట్ చేయాలి, సెట్ చేసుకుంటాం. అది వేరే మాట. ఆ సాంగ్స్ ప్రాపర్గా ఉంటే రాకుండా పోతే, లేదంటే ఈ మైక్ బాగా పని చేయకుండా ఇట్లా టేప్ ఉంటే ఏముంటేనో మనకు మాత్రం అటెన్షన్ రాదు. అక్కడ సర్కిల్ ఉండే వాళ్ళు చూస్తుంటారు. నాకేమి నేను ఒక రోజు వస్తాను, వింటాను, వెళ్ళిపోతాను అంతే. చాలా ఇంపార్టెంట్ ఏమంటే అట్లనే మనకు సత్యం ఏమంటే ఎప్పుడో బయట ఉండేసి ఒకరోజు మాత్రం రాజా రాణి మహారాజా మహారాణి ఉండే ప్యాలెస్ వస్తాం, ప్రోగ్రామ్ ఫంక్షన్ అటెండ్ చేసి వాపస్ వెళ్ళిపోతాం. దాసిగా ఎప్పుడు ఉంటాం. బాబా ఇల్లు నా ఇల్లుగా
ఫీల్ చేసి అక్కడ ఏముందో అడిగి దాని యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకుంటేనే నేను కూడా అక్కడ రాయల పరివారంలో వచ్చి రాజారాణితో అక్కడ వస్తాను. నాకేముందంటే బాగా నాకేముంది, ఎవరు చేస్తారో వాళ్ళు ప్రాప్తి పొందుతారు. जो किया है సో బాగా. సో ఇప్పుడు గాలి తత్వం కోసం ఏం కావాలి? ఇప్పుడు సౌండ్, సాంగ్స్, మ్యూజిక్స్. ఓకే, లాస్ట్ చెప్పండి. వాయుతత్వం అయింది. నెక్స్ట్ ఆకాశతత్వంకి ఏం కావాలి? ఇప్పుడు ఆకాశతత్వం అక్కడ ఏం ఆలోచించేస్తారు? అర్థలేకపోతే చెప్పండి. ఆకాశతత్వంతో ఏం చేయాలి? ఇప్పుడు భూమి తత్వం అయింది. చైర్ కానీ కుర్చీ కానీ మంచి సోఫా సెట్ అది కూడా చూస్తాం. ఆ చైర్ ఏమన్నా కొంచెం క్లీన్ చేయలేదంటే దాన్ని వదిలేసి పెట్టేసుకుంటారు. కంఫర్టబుల్ ఉండాలి కదా చైర్. ఓకే, ఇంకా కొందరు ఏం చేస్తారంటే అక్కడ ఎంట్రీ అయ్యేప్పుడే చూస్తారు. 5-6 ఫ్యాన్ ఏది ఆన్ ఉంది దాని కింద కరెక్ట్గా వచ్చి కూర్చుంటారు. ఇది ఆన్ కాలేదంటే అక్కడ ఉంటారు. అది ఆన్ ఉంది కదా. అందుకే మొదలు ఏం చేస్తారంటే అందరూ ముందర రావాలనేసి ఫస్ట్ 2 rows మాత్రం స్పీకర్ ఆన్ చేస్తారు. వెనకాల మీరు ఎక్కడ కూర్చుంటే ఏం వినదు. బాగా వచ్చే ముందర సూరజ్ బాయ్ క్లాస్ కూడా మీరు చూస్తే దాని ముందరంటే ఫస్ట్ 2-3 lines మాత్రం ఆన్ చేస్తారు. వెనకాల ఉండే ఎందుకంటే లేదంటే అందరూ బాల్కనీలు వెళ్తారు కదా, ఇక్కడ మాత్రం స్పీకర్ తర్వాత ఒక్కొక్క నెక్స్ట్ ఆన్ చేస్తారు. అట్లనే అందరూ ఫ్రంట్ వచ్చి కూర్చోాలంటే మనం ఏం చేయాలంటే ఫ్రంట్ ఫ్యాన్ మాత్రం ఆన్ చేసి పెట్టండి చాలు. అన్ని ఆఫ్ చేసేయండి. అందరూ ఇక్కడే వస్తారు. అక్కడి నుంచి చూస్తారు ఎక్కడ ఫ్యాన్ తిరుగుతుందో అక్కడ వస్తారు. ఎందుకు? అగ్నితత్వం అంత పవర్ఫుల్. ఓకే, ఇప్పుడు లాస్ట్ చెప్పండి. ఆకాశతత్వం ఏం చేస్తాం మనం? వెరీ గుడ్, రెడ్ లైట్. ఆకాశతత్వం అంటే పరంగా ఎట్ల రెడ్. దీన్ని చూస్తే ఈ రెడ్ చూస్తే ఆ రెడ్ గుర్తుకు రావాలి అంతే. సో ఈ 5 మనం రెగ్యులర్గా శరీరం పంచతత్వం ఒక ప్రభావం నుంచి బయట రావాలి. ఇదంతా చేస్తాం. అయిందా? క్లియర్ అయింది కదా? ఇప్పుడు సరే, ఫస్ట్ శరీరం నుంచి డిటాచ్ అవుతాం. నెక్స్ట్ ఏమంటే పంచతత్వం నుంచి డిటాచ్ అయిన తర్వాత సంబంధం నుంచి డిటాచ్ కావాలి. సో శరీరం నుంచి డిటాచ్ అయ్యేది ఈజీ. ఫ్యాన్ కానీ ఇది కానీ ఏసీ కానీ రెడ్ లైట్ కానీ టేప్ గార్డ్ కానీ అండి. పవర్ లేదంటే ఫ్యాన్ లేదు, లైట్ లేదు, సౌండ్ లేదు, అన్ని ప్రభావం అవుతుంది కదా. 3 తత్వాలు పోతుంది. పవర్ లేదంటే దాని యొక్క ప్రభావం వస్తుంది. ఓకే, పవర్ ఉంది, ఇది ఉంది, అన్ని ఓకే. సో ద ఫస్ట్ ఏమంటే ఆత్మ పంచతత్వం ఎప్పుడు డిటాచ్ అవుతుందో నెక్స్ట్ పంచ కర్మేంద్రియ దాని నుంచి డిటాచ్ కావాలి. ఓకే, కంఫర్టబుల్ ఫ్యాన్ ఉంది, అన్నీ ఉంది, ఓకే నేను కూర్చుంటాను. వెనకాల ఎవరైనా ఇద్దరు డిస్కషన్ చేస్తే వాళ్ళు ఏమంతా డిస్కస్. ఇప్పుడు యోగం కూర్చుంటాం, అక్కడ ఏమో ఎక్కడో గతిపడి ఉంటారు, కానీ మన అటెన్షన్ మొత్తం ఎక్కడో ఉంటుంది. వెనకాల ఎవరు ఇద్దరు ఏం మాట్లాడతారు అన్ని ఈ బస్లో చూడాలి. చాలా ఇంట్రెస్టింగ్. నేనేమో ఫ్రంట్లో ఉన్నాను, నాకు ఇంకెవరో ఉన్నారు, బస్సులో ట్రావెల్ చేస్తున్నాను. వెనకాల ఎవరైనా ఇద్దరు మాతలు కానీ ఎవరైనా డిస్కషన్ చేస్తే వాళ్ళు ఏమంతా అన్ని ఉన్నారు. అప్పుడు ఒక మాత అడుగుతున్నారు, విజయవాడ ఇంకా ఎంతసేపు అవుతుంది, విజయవాడ నుంచి ఈ స్టాపింగ్ నేను దిగాలి అని మాతే తప్పకుండా వాళ్ళతో అడిగితే ఉండండి నేను కూడా అక్కడే వెళ్తాను చెప్తాను. అమ్మని అడిగలేదు కదా, నన్ను అడిగినారే. ఇంకోటి నా దగ్గర సెల్ ఫోన్ ఏమేమో చూసుకున్నాను. వెనకాల ఉండేవాళ్ళు ఏమన్నా టైం ఏమని అడుగుతారు, 1:30. అమ్మని అడిగలేదు కదా, ఎందుకు? నేను చూస్తున్నాను కదా ఫోన్. ఎవరిని అడిగితే నేను ఆన్సర్ చెప్తాను. ఇక్కడ అందరూ క్లాస్ ఉంటున్నారు, ఒకరికి ఫోన్ రింగ్ కొడుతుంది, సౌండ్ వస్తుంది. ఇమీడియట్ మనం
సైన్స్ మళ్ళీ పెట్టాలి కదా, క్లాస్ జరుగుతుంది తెలిసింది కదా, ఎందుకు అది సౌండ్ పెట్టాలి, మీరు కొంచెం డిస్టర్బ్ అవుతుంది. దానికి అర్థం ఏమి తెలిసిన, ఎవరికో ఫోన్ ఇక్కడ రింగ్ వచ్చింది, రింగ్ వస్తే మన డిస్టర్బ్ అవుతున్నామంటే దానికి అర్థం ఏమంటే ఆ అక్కయ్య కానీ అన్నయ్య కానీ ఎవరు ఫోన్ చేస్తున్నారో వాళ్ళతో మన కర్మల ఖర్చు ఉంది. అందుకే వాళ్ళు ఫోన్ చేస్తే మన డిస్టర్బ్ అయ్యేది. మళ్ళీ ఎప్పుడు సెటిల్ చేయాలి ఇదంతా? మనం చేసిందే 63 జన్మ చేస్తే ఇంకా సెటిల్ కాకుండా అంత ఉంది బ్యాలెన్స్. ఇదంతా కొత్త అకౌంట్ ఎందుకు యాడ్ చేసుకుంటాం మనం? నో ప్రాబ్లం, అందరూ ఆన్లో పెట్టుకోండి. నేను క్లాస్ చేసేప్పుడు ఎవరైనా ఫోన్ రింగ్ కొట్టి ఎవరైనా లేచి వెళ్ళిపోతే నేను దాని గురించి అటెన్షన్ రాదు. ఎందుకు నాకు తెలుసు కదా, దీనిమైనతో భగవాన్ చూపించినాయి. మార్నింగ్ అంతా వచ్చి అన్ని వినేసి ప్రయాణం ఆన్ చేసి యోగం చేసి 9:30 లోపు నేను వస్తాను చెప్పినాను. ఎక్కడ వస్తారు నాకు తెలుసు. ఏమన్నా ఓ రీజన్ కానీ పరిస్థితి కానీ అన్ని చెప్పేసి ఎస్కేప్ అయ్యేస్తారు. ఎందుకు? నాతో మంచి భావన మంచి ఇది కావాలి కదా, అందుకోసం వస్తాను. 3 రోజు నాకు కొంచెం పని ఉంది, 3 రోజు లేదు ఇంకా 5 రోజులు నేను ఉంటే మీరు వచ్చేలేదు నాకు తెలుసు. వాళ్ళు చెప్పి భావనతో మనకు అర్థమవుతుంది, అర్థమయ్యేది కదా. సో ఇప్పుడు అక్కయ్య చెప్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్ పాయింట్స్. రేపు నుంచి అందరూ ఏం చేస్తారు? సైలెన్స్ మోడ్ లేదు, ఆన్ పెట్టుకుంటారు, రింగ్ కొడుతూ ఉంది. ఓకే, దాని యొక్క అర్థం ఏమంటే ఎప్పుడు నా ఫోన్ రింగ్ కొడుతుందో ఎంతమంది అటెన్షన్ ఇక్కడ వస్తుందో అంతమంది వాళ్ళ యొక్క శివబాబా యొక్క సుమతించి వాళ్ళని మనం డైవర్ట్ చేస్తాం. అది ఒక పెద్ద పాపం. ఆల్రెడీ 63 జన్మ చేసిన పాపం ఇంకా భస్మం కాలేదు, ఇది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు భస్మం చేసేది దీని. అందుకే అరే కైసా కింద పలగల బింగన కొట్టి ఏమైనా కొట్టి మనం ఏమో అడగొట్టి వదిలేస్తే క్లాస్ అంతా అయిన తర్వాత మళ్ళీ అందరూ బయట వెళ్ళి వెహికల్ స్టార్ట్ చేస్తారు కదా, స్టార్ట్ చేసి ముందర మాతో వచ్చి అన్ని ఏమన్నాయి ఫోన్ ఆపి పెట్టుకుందా అక్కడ అడ్వైస్ చేస్తారు కదా. సో ఎవరంతా మనిషాకు మంచి అడ్వైస్ తీసుకుంటారో వాళ్ళు శివబాబా డైరెక్షన్ ఫాలో చేసేది. అక్కడ డైరెక్షన్ ఫాలో చేయలేదంటే ఇక్కడ డైరెక్షన్ మనకు వస్తుంది. ఎవరన్నా మనకు అడ్వైజ్ చేస్తారు, డైరెక్షన్ ఇస్తారంటే అర్థం చేసుకోండి ఆయన డైరెక్షన్ నేను పర్ఫెక్ట్ ఫాలో చేయలేదు, అందుకే ఇక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు చెప్పండి, మీ టీచర్ వచ్చి శివబాబానా లేదు ఇక్కడ పరివారం ఉండే వాళ్ళు చెప్తే వాళ్ళు టీచర్ అవుతారు. వీళ్ళంతా నాకు అడ్వైజ్ చేయాలంటే వాళ్ళు టీచర్ నాకు, శివ లేదు. లేదంటే టైం వచ్చినప్పుడు మనకు రియలైజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మార్క్ అంతా టైం పోతుంది, నాకు రాదు కదా. వినాశం అయ్యే ముందర వచ్చి మనం తయారు కావాలి, వినాశం అయిన తర్వాత తయారైతే ఇప్పుడు బస్ స్టాండ్లో వచ్చి శనక్కాయ పప్పు ఇది ఫ్రై చేసి వాళ్ళు సేల్స్ చేసేవాళ్ళు ఏం చెప్తారు తెలిసిన, సేల్స్ తీసుకొస్తారు. వాళ్ళు చెప్పేది టైం పాస్ టైం పాస్ టైం పాస్ విన్నారు కదా. టైం పాస్ అంటే ఏమర్థం తెలిసిన, టైం పాస్ అంటే మీకు బోర్ కొడుతుంది కదా బస్సులో ట్రావెల్ చేయాలంటే, సో అందుకోసం అది తీసుకుంటే టైం పాస్ జరుగు. వాస్తవంగా టైం పాస్ అంటే ఏమంటే టైం పాస్ అయితే నేను ఫెయిల్ అయినా దానికి చెప్పేది టైం పాస్. ఫ్రీగా ఉంటే బాగా స్మృతిలో ఉండి టైం సపోర్ట్ చేయాలి కదా. మళ్ళీ చదవండి, వినండి, ఏమైనా మొబైల్ పాయింట్స్ కానీ క్లాస్ ఏమైనా చేయొచ్చు కదా. టైం పాస్ ఎందుకు చేయాలి? టైం సఫర్ చేసుకోవాలి, పాస్ చేయకూడదు. సో ఇట్లా ఒక్కొక్క పాయింట్స్ వెనకాల మీనింగ్ ఉంది. మన మీనింగ్ తెలియకుండానే అన్నీ ఓకే ఓకే. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, పంచతత్వం నుంచి శరీరం డిటాచ్ అవుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్స్. రాజ్యం అంటే పంచతత్వం యొక్క ప్రభావం నుంచి బయట రావాలి.
సెకండ్ పంచ కర్మేంద్రియం. అందుకే బాబా చూస్తే కూడా చూడకుండా, వింటే వినకుండా, सुनते हुए ना सुनो, देखते हुए ना देखो, ఏమైనా చేస్తే కూడా డిటాచ్గా చేయాలి. తరంగా శివబాబు అట్లా చేస్తే కర్మ మీ కర్మేంద్రియం పైన విజయంలో ఉంటుంది. సో ద ఫస్ట్ స్టెప్స్ శరీరం నుంచి, శరీరం అంటే ప్రకృతి యొక్క ప్రభావం నుంచి బయట రావాలి. సెకండ్ కర్మేంద్రియం యొక్క ప్రభావం నుంచి బయట రావాలి. ఎప్పుడు శరీరం ఆరాం ఉంది, కర్మేంద్రియం పైన కూడా విజయం పొందేస్తాం. సైలెంట్ ఎప్పుడు అవుతామో అప్పుడే పాత సంస్కారం అంతా లోపల నుంచి బయట వస్తుంది. మీరు బిజీగా ఉంటే ఏమో రాదు. అందుకే ఎవరింటిలో ఏమైనా శరీరం వదిలేసినారు, ఏమైనా పరిస్థితి ఉంటే, వాళ్ళు దుఃఖిగా ఉంటే మనం ఏం చేస్తాం, బ్రాండీ వేసి సినిమా కానీ ఫంక్షన్ కానీ ప్రోగ్రామ్ చూసిపోతాం. అక్కడ సినిమా చూసే 2.5 hours 3 hours ఫంక్షన్ అన్ని చూసి బాగా ఖుషిగా ఉంటుంది. మళ్ళీ ఇంటికి వస్తే అదే రామాయణం, ఏ మాట మొదలాట, అదే కన్నడ చెప్తారు. మళ్ళీ ఇంటికి వస్తే అది స్టార్ట్ అవుతుంది కదా, కొంచెంసేపు అది పోస్ట్పోన్ చేస్తుంది, అటెన్షన్ డైవర్షన్ అవుతుంది అంతే. ఇట్లా అటెన్షన్ డైవర్షన్ మనం కూడా చేస్తుంది, ఎక్కువగా పనికిరాదు. చేంజ్ చేస్తే టెంపరీ సొల్యూషన్ అంటే సొల్యూషన్ తెలుగు పరిష్కారం, సమాధానం కూడా చెప్పవచ్చు. చేంజ్ చేస్తే, కానీ ట్రాన్స్ఫార్మ్ చేస్తే పర్మనెంట్. చేంజ్ అనేది వేరే, ట్రాన్స్ఫార్మేషన్ అనేది వేరే. ట్రాన్స్ఫార్మేషన్ అంటే పర్మనెంట్, పరివర్తన. కానీ హిందీలో ఒకే మీనింగ్. చేంజ్ అంటేనే పరివర్తన, ట్రాన్స్ఫార్మేషన్ అంటే పరివర్తన. ఇంగ్లీష్లో రెండు వేరే బాగా. ఓకే, అట్లా ఏం చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ శరీరం పంచతత్వం ఒక ప్రభావం బయట వస్తే నెక్స్ట్ కర్మేంద్రియం యాక్టివ్ అవుతుంది. ఇప్పుడు కర్మేంద్రియం ఒక ప్రభావం మళ్ళీ బయట వస్తే పంచతత్వం నుంచి బయట వచ్చినాము, పంచ కర్మేంద్రియం నుంచి బయట వచ్చినాము. ఇప్పుడు ఏమవుతుందంటే పంచ వికారాలకు ప్రవేశం అవుతుంది. మాయారావణ్ అప్పుడు ప్రవేశం. ఏం వినలేదు, సాంగ్స్ వింటున్నాం, ఏం చూసేలేదు. రెడ్ లైట్ బాగా మాత్రం ముందర ఏమో లేదు, ముందర ఏమైనా ఉంది. అట్లా నిద్రపోతే వాళ్ళని చూస్తే మళ్ళీ మనకు లైట్ వస్తుంది. ఎందుకు? అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది. అందుకే ఫ్రంట్ రోడ్ ఉంటే లోపల ఎవరు చూసేలేదు. ముందరిని ఎవరైనా చూస్తే కదా వాళ్ళ ప్రభావం నా పైన వస్తుంది. సో పంచతత్వం దాని ప్రభావించి బయట రావాలి, అప్పుడు శరీరం ఒక ప్రభావించి బయట వస్తారు. నెక్స్ట్ పంచ కర్మేంద్రియం ఒక ప్రభావించి బయట రావాలి. ఇది సెకండ్ స్టెప్. మూడవది వచ్చేమంటే పంచ వికారాల తర్వాత వస్తుంది. ఆ వికారం ఒక ప్రభావించి బయట రావాలి. తర్వాతనే పంచ సూక్ష్మ శక్తితో కనెక్ట్ అవుతాం. ఏ పంచ సూక్ష్మ శక్తి తెలుసు కదా, మనసు, బుద్ధి, సంస్కార్, లైట్ అండ్ మైట్. తర్వాతనే పంచతత్వం ఈ ప్రపంచం వదిలేసి పరంగా వెళ్ళేది సాధ్యం, అనుభవం అవుతుంది. ఎంత ఈజీ చూడండి, సింపుల్ గా బాగా చెప్పేస్తారు. శరీర సంబంధ, వస్తు, వ్యక్తి, ప్రకృతి అన్ని వదిలేసి अपने को आत्मा समझ मुझे याद करो अंते ఎంత సింపుల్ గా చెప్పేస్తుంది. కానీ దానికి ఎంతో ఉపాయం కావాలి. ఇదంతా బాగా చెప్పి ఇదంతా అటెన్షన్ పెట్టాలి. స్టార్టింగ్ మాత్రం ఇదంతా, తర్వాత మీరు అటెన్షన్ పెట్టే పని ఏం లేదు. ఎందుకు? సంస్కారం అలవాటు అవుతుంది, మన స్వభావం అట్లా పెట్టుకోవాలి. అందుకే నియమాలు రెగ్యులర్గా ఎందుకు ఫాలో చేయండి, దానితో ఇంత బెనిఫిట్. ఆటోమేటిక్గా టైం వస్తే మనకి యోగం వస్తుంది. టైం వచ్చే సైలెన్స్ నిజాన్ని వచ్చేస్తుంది. ఒక సీక్రెట్ అర్థం చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ సీక్రెట్. ఏమంటే సంగమ యోగంలో వచ్చి ఎవరు ఎక్కువగా సైలెన్స్ ఒక అనుభవం చేస్తారు, సంగమ యోగంలో వచ్చి
ఎక్కువ సైలెన్స్ పనులు డెవలప్ చేస్తారు, వాళ్ళు తక్కువగా పరిణామం ఉంటారు, తొందరగా సత్యంకి వచ్చేస్తారు. సైలెన్స్ అనుభవం ఎక్కడ జరుగుతుంది? అక్కడ ఎంత సైలెన్స్ యోగంలో వచ్చి ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేస్తామో అంత వికర్మం కానీ పాపం ఇక్కడే కష్టం అవుతుంది. మళ్ళీ ధర్మరాజు పనిష్మెంట్ ఏం లేదు, అక్కడ వెళ్తే కూడా ఎక్కువ టైం అక్కడ ఉండేకి సాధ్యం లేదు, వెళ్తాం మళ్ళీ వాపసు వచ్చేస్తాం. కానీ ఎక్కువ మనకు భక్తి మార్గం నుంచి రామాయణం, మహాభారతం, భాగవతం ఎంత విండి క్లాస్ ఉంటే చాలా ఇష్టం, యోగం అంటే కష్టం. ఎక్కువ క్లాస్ ఉంటాయి అంటే క్లాస్ కానీ బ్యూటిఫుల్ మురళి చదవండి, మురళి వినండి. ఈ క్లాస్ అంతా ఇట్లా బట్టి అనేది ఏమో ఓకే, మన రేపు నుంచి ఏం చేయాలంటే ఎక్కువ యోగం కోసం టైం స్పెండ్ చేయాలి. ఈ సంగమం ఎక్కువ ఎంత సైలెన్స్ పవర్ కోసం యోగం కోసం మనం టైం స్పెండ్ చేస్తామో అంత తక్కువ టైం అక్కడ ఉంటాం, తొందరగా వచ్చేస్తాం. మనం అక్కే రేపు ఇట్లా క్లాస్ ఉంది ఏమన్నా అనౌన్స్మెంట్ చేస్తే టైం అడుగుతాం. ఎప్పుడు 9 to 9:30 యోగం, 9:30 నుంచి క్లాస్. ఓకే, క్లాస్ ఎప్పుడు 9:30, వచ్చేది 9:30కి. ఈ 9 to 9:30 యోగం అది ఎవరు ఇంట్లో కూడా చేసుకుంటాం. యోగం టైం ఏమైనా పని చేస్తే పని జరుగుతుంది కదా, మళ్ళీ నేనే చేయాలి కదా. క్లాస్ అయిన తర్వాత ఇంటికి వెళ్తే నేనే చేయాలి కదా. అందుకే అదంతా చేసేసి వచ్చేస్తే కొంచెం ఫ్రీగా రిలాక్స్గా వచ్చి ఇక్కడ క్లాస్ జరిగితే నిద్రపోయి. ఎందుకు అట్లా ఎవరైనా నిద్రపోతే అడగండి, ఏం నిద్రపో లేదన్నయ్యా, నిద్ర యోగ నిద్ర రెండుకి తేడా ఏమి అడగ, అదెంత అడగవద్దు. ఎందుకు అడగవద్దు? ఫ్రంట్ లో వస్తే నిద్ర యోగం, బ్యాక్ పోతే యోగ నిద్ర. ఇందులోనే ఏం చేస్తారంటే డబ్బులు బాగుందా, కరెక్ట్గా ఉందా లేదా అన్ని చెక్ చేయాలంటే యోగం చూస్తారు, అక్కడే చూస్తారు ఎక్కువ. ఇక్కడ ఈ సైడ్ రాదు, చెక్ చేసి చూడండి. అది ఇప్పుడు ఏమంటే లెఫ్ట్ సైడే. ఎందుకు? బ్రాకెట్ మాత్రం లేదు, హార్ట్ కూడా ఇక్కడే ఉంది. అవును కదా, అటెన్షన్ మొత్తం అక్కడే. ఓకే, ఇప్పుడు యోగ నిద్ర కొందరు ఇట్లా కూడా పోవాలని నా దగ్గర అడిగినారు. అన్నయ్య మీరేమి చెప్పేస్తున్నారు, నా అక్కయ్య పాయింట్ చెప్తున్నారు. ఏం పాయింట్స్? ఎవరు ఎక్కువ సైలెన్స్గా ఉన్నారో వాళ్ళు తక్కువ ఉంటారు కదా, అందుకే 10 నిమిషాలు పని చేస్తారా, హాఫ్ అన్ అవర్ 1 అవర్ నిద్రపోతారు. సైలెంట్గా ఉంటాడు కదా, ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే అక్కడ తక్కువ టైం ఉంటారు. ఎక్కువ నిద్రపోయేసి 3/5 ఏసీలో సైలెంట్కి 2 మీనింగ్, 2 మీనింగ్స్. 3/5 ఎప్పుడో ఎవరితో మాట్లాడేది, అది కూడా సైలెన్స్. ఎవరు ఏమి అన్నేస్తారంటే అంతే, ఎవరితో మాట్లాడేది 3/5. సో దానివల్ల మనకు బెనిఫిట్. నిద్రపోతామంటే సైలెంట్గా ఉంటాం, కానీ ఎంతనే మీరు నిద్రపోండి, ఎంతనే రూమ్ లోపల లాక్ చేస్తూ లోపల ఉండండి, దానితో విక్రమ వినాశం కాదు కదా. చేసిన పాపం భస్మం కావాలి, విక్రమ వినాశం కావాలంటే యోగంతో జరుగుతుంది, కానీ సైలెంట్ ఉంటే జరగలేదు. యోగంతో స్మృతి యాత్రతో పరనామం వెళ్తే జరుగుతుంది. నిద్రపోతే పరనామం వెళ్తామా ఏమి? ఎవరంతా నిద్రపోతారు వాళ్ళు ఎక్కడ వెళ్తారో తెలిసిన డ్రీమ్స్ వస్తుంది, కళలు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు. ఈ చేతులు కాలు కర్మ దగ్గరతో తిరగలేదు, ఇక్కడి నుంచి తిరుగుతూ ఉన్నారు. అందుకే ఇక్కడే తిరుగుతూ ఉంటే మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత ఓకే వెయిట్ చేయండి, మళ్ళీ మీరు ఎప్పుడు తిరుగుతారో ఆ టైం వస్తే కింద వస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి కలిగి మధ్య సమయం, ఓకే, 4 మందిని పూజ చేసేస్తారు, మర్డర్ చేస్తారు. అంత పాపం
చేసిన తర్వాత ఏమవుతుంది? చేసినారు కదా, ఎక్కువ వికలం చేసినారు, పాపం కూడా చేసినారు. చేసిన తర్వాత ఇప్పుడు శరీరం వదిలేసినారు. శరీరం వదిలేస్తే నెక్స్ట్ పునర్జన్మ ఎక్కడికి ఇస్తారు తెలిసిన? అంటే కోపం చేసుకుని పాపం చేసి ఇంతమంది ఫోన్ చేసి ఏమైనా చేస్తే నెక్స్ట్ జన్మం ఎక్కడికి ఇస్తారంటే ఆయన యొక్క సంస్కారం ఎట్లుందో అట్లా వాడు ఎక్కడ ఉన్నారో వాళ్ళ దగ్గరికి జన్మ తీసుకుంటారు. ఎవరంతా దొంగతనం చేసి అందరూ మోసం చేసి ఒక పరివారికి అక్కడనే ఆయన కూడా జన్మ చేసుకుంటారు. ఎందుకు? ఈయన సంస్కారం అంతమతి సోగది, అంతమతి లాస్ట్ నా బుద్ధి ఎట్లా ఉంటుందో ఆ బుద్ధి అనుసారనే నెక్స్ట్ జన్మ కూడా నాకు ప్రాప్తి అవుతుంది. సపోజ్ ఇప్పుడు ఎవరో 4 చంపేసినారు, ఇట్లా చేసినారు, ఇక్కడ పాపం అన్ని సరే వదిలేసినారు. నెక్స్ట్ జన్మ తీసుకోవాలి. కానీ నెక్స్ట్ జన్మ తీసే ముందర వచ్చి ప్రపంచం వినాశమైంది. నెక్స్ట్ గర్భమై ప్రవేశం అయ్యే ఛాన్స్ దొరికేది. వినాశం అయ్యేప్పుడు ఎవరు పునర్జన్మం ఉండదు. అప్పుడు ఏం చేస్తారంటే పరంధామం వెళ్ళేస్తారు. పరంధామం ఉంటే ఎప్పుడు వస్తారంటే సత్యం వచ్చే సాధ్యం అవుతుంది అంటే లేదు. సత్యం తెలియదాకా ఎప్పుడు వచ్చే సాధ్యం లేదు. ఎందుకంటే ఆయన సంస్కారం ఎట్లా ఉందో దానికి తగ్గిన తమోపదానం కదా. మళ్ళీ ప్రపంచం వచ్చి తమోపదాన వాతావరణం ఎప్పుడు వస్తుందో అప్పుడే ఆయన వచ్చే సాధ్యం. అప్పుడు వరకు అక్కడే వెయిట్ చేయాలి. మళ్ళీ ప్రపంచంలో పూని చేసేది, దొంగతనం చేసేది, ఎంత చేసేది పరిస్థితి ఎప్పుడు వస్తుందో అప్పుడే ఆయన ఇన్విటేషన్, రాండి, ఎవరు మీకు జన్మించేకి వీళ్ళందరూ తయారైన రాండి. అప్పుడు వరకు ఆయన జన్మించేకి ఇక్కడ ఎవరు రెడీ లేదు. దేవి ఇస్తారే సత్వప్రదం ఉంటేనే కదా అక్కడ వచ్చేకి సార్. అందుకే ఆత్మ ఎంత పవిత్రం అవుతుందో, ప్యూర్ అవుతుందో అంత ముందర వస్తుంది. అర్థమైంది కదా? సో ఇట్స్ వెరీ వండర్ఫుల్, వెరీ ఇంట్రెస్టింగ్. మన డ్రామా ఒక నాలెడ్జ్ అంత పవర్ఫుల్. కానీ మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ చెప్పినాం కదా 5 పాయింట్స్. ఒక ప్రాబ్లం పరిస్థితి వస్తే ఈ 5 సపోర్ట్ మనం సెటిల్ చేయొచ్చు. కానీ మనం ఏం చేస్తాము విన్నారు కదా, బాహుబలం కానీ, ధనబలం కానీ, బుద్ధి బలం కానీ, సంబంధం యొక్క బలం కానీ, పొజిషన్ యొక్క బలం, అదేంటి డిస్కషన్ జరిగింది. అదంతా పనికిరాదు. కానీ ఏదెంత పనికి వస్తుంది? నెంబర్ 1 శివబాబా యొక్క బలం, సంబంధం యొక్క బలం, యోగ బలం చెప్తారు. యోగ బలంతో సెటిల్ చేయొచ్చు. యోగ బలంతో ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తే మళ్ళీ రిపీట్ అయ్యేది. ఏమో ఎవరో ప్రాబ్లం కింద ఏమో పడిపోయినారు, లేదు ఎవరికి ఏమో డబ్బులు కదా, సరే డబ్బులు తీసుకు, అప్పుడు సాల్వ్ అవుతుంది, మళ్ళీ వస్తుంది ప్రాబ్లం. మనీతో తరినేస్తాను, సైలెంట్ కొన్ని కొట్టేస్తా అంటే సైలెంట్ అయ్యారు. బాగుబలంతో మీరు సాల్వ్ చేసేసినారు. మళ్ళీ నేను సరే వదిలేసిన తర్వాత మళ్ళీ ఆయనని చూసి నేను సైలెంట్గా ఉన్నాను. ఇప్పుడు ఆయన లేదు కదా, రాండి చూసాను. ఈ బాగుబలం టెంపరీ, ధనబలం టెంపరీ, సంబంధ బలం టెంపరీ, బుద్ధి యొక్క బలం అంత ప్లాన్ చేసి క్రిటికల్ గా ఇట్లేదు ఏమో చెప్పి అన్ని టెంపరీ. అందుకే దోర నుంచి టెంపరీ ప్రాబ్లంతోనే ప్రాబ్లం పెద్దదై ఇంత వచ్చింది. అందుకే నెంబర్ 1 యోగ బలంతో సిద్ధించారు. నెంబర్ 1 ఫస్ట్ యోగ బలంటే శివబాబా. శివబాబా యొక్క గ్రహణాలతో శివబాబా నుంచి శక్తి గారిని పెట్టుకొని సెటిల్ చేయాలి. సెకండ్ పరివారం యొక్క సదైవంతో ఏదైతే సెటిల్ అవుతుంది మళ్ళీ రిపీట్ కాదు. మన బ్రాహ్మణ్ పరివారం యొక్క సదైవంతో సపోర్ట్తో ఏదైతే మనం సెటిల్ చేస్తామో పర్మనెంట్ సెటిల్ అవుతుంది, రిపీట్ కాదు. మూడవది వచ్చి డ్రామా యొక్క నాలెడ్జ్ పైన
స్థిరంగా నమ్మకం ఉంటే, డ్రామా అంటే ఫుల్ స్టాప్, మళ్ళీ రిపీట్ కాదు. ఇది థర్డ్ సర్కిల్. ఫోర్త్, ఏమైనా సెటిల్ చేయాలండి, నా ఒక ధారణ ఒక ఆధారపైన సెటిల్ చేయాలి. దాన్ని చెప్పేది కర్మ బలం. కర్మ శ్రేష్ఠ కర్మ చేస్తే పర్మనెంట్గా సెటిల్ అవుతుంది. ఫిఫ్త్ సెటిల్మెంట్ ఏంటంటే సోమా. బాబా చెప్తున్నాడు కదా, మీరెవరు చాలా శ్రేష్ఠ, మాస్టర్ శక్తిగా, మాస్టర్ జ్ఞానశ్రీ. సో సోమాన్ ఒక ఆధారపైన సెటిల్. ఈ 5 పాయింట్స్ గుర్తుపెట్టారు. నంబర్ 1 ఆత్మబలం, మనోబలం చెప్తారు. నంబర్ 2 పరమాత్మ బలం, గాడ్, యోగంతో. నంబర్ 3 డ్రామా. నంబర్ 4 శ్రేష్ఠ కర్మ. నంబర్ 5 చెప్పండి, సైలెంట్ అయ్యేస్తున్నారు. 1 వచ్చి ఆత్మ, 2 వచ్చి పరమాత్మ, 3వ వచ్చి డ్రామా, 4వ వచ్చి శ్రేష్ఠ కర్మ, 5వ వచ్చి సంబంధం. సంబంధం యొక్క బలం. ఈ అలౌకిక సంబంధం అనేది అవినాశి సంబంధం, లౌకిక సంబంధం టెంపరీ వినాశి. ఆ సంబంధంతో ఏమైనా మీరు ప్రాబ్లం సాల్వ్ చేస్తే మళ్ళీ రిపీట్ అవుతుంది. అందుకే బాబా 4 పిల్లర్. నమ్మకం ఉంటే ఆత్మ పైన నమ్మకం, పరమాత్మ పైన, డ్రామా పైన, పరివారం పైన. ఈ 4 ఫెయిత్, 4 పిల్లర్ ఆఫ్ ఫెయిత్ చెప్తారు.